Hello everyone, my name is Sheikh Fatima Hussain, and in our yesterday's class we discussed about problem solving skills, algorithm and flowchart. And in today's class we are going to discuss about what is pseudocode. Pseudocode ఏంటో మనము ఈ రోజు క్లాస్ లో తెలుసుకుందాం. Pseudocode is nothing but it is a step by step description of an algorithm. అల్గోరిథం రాయడానికి మనం యూజ్ చేసే డిస్క్రిప్షన్ నే సూడోకోడ్ అని చెప్తామండి. అండ్ వన్ మోర్ పాయింట్ ఇన్ దిస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, సూడోకోడ్ లో మనము ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ యూజ్ చేయము. ఇక్కడ జస్ట్ మనము సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెక్స్ట్ ని యూజ్ చేస్తాము, అలాగే ఇండెంటేషన్ ఫాలో అవుతాము. ఎందుకంటే హ్యూమన్ అండర్స్టాండింగ్ కోసం మనము ఇండెంటేషన్ అనేది యూజ్ చేస్తామండి. నెక్స్ట్, pseudocode is the intermediate state between an idea and its implementation. Pseudocode అనేది ఇంటర్మీడియట్ స్టేట్ ఇస్ నథింగ్ బట్ మన ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి మధ్యలో మనం యూజ్ చేసే కోడ్నే సూడో కోడ్ అంటామండి. మనకు ఒక ఐడియా వస్తుంది, దాన్ని స్టెప్ బై స్టెప్ డిస్క్రిప్షన్ ప్రాసెస్ మనము రాసుకుంటాము, దాని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు ఒక ఏదైనా రెసిపీ అనుకుందాం, ఒక రెసిపీని ప్లాన్ చేసుకుంటారు, దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ రాసుకుంటారు, దాని తర్వాతే దాన్ని పర్ఫామ్ చేస్తారు ఆర్ ఎల్స్ ఆ టాస్క్ ని స్టార్ట్ చేస్తారు. అంటే ఇక్కడ మధ్యలో మనం ఏదైతే నోట్ చేసుకుంటున్నామో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, దాన్ని సూడోకోడ్ అంటాం. అలాగే నెక్స్ట్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ సూడోకోడ్? అసలు సూడోకోడ్ రాయాల్సిన అవసరం ఏముంది అంటే, ఇది ఒక అల్గోరిథం ని డిజైన్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఇంటర్మీడియట్ పార్ట్ బిట్వీన్ మన ఐడియాకి అండ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ కి మధ్యలో సూడోకోడ్ ఉంటుందన్నాను. దాన్ని ఇంకా ప్యూర్ వర్డ్స్ లో చెప్పాలి అంటే అల్గోరిథం కి ప్రోగ్రామ్ కి మధ్యలో యూజ్ చేసేదాన్ని సూడోకోడ్ అంటాం. దట్ ప్లేస్ సపోర్ట్స్ ద ట్రాన్సిషన్ ఆఫ్ ద అల్గోరిథం ఇంటూ ద ప్రోగ్రామ్. మన అల్గోరిథం ని ప్రోగ్రామ్ లోకి కన్వర్ట్ చేసుకోవడానికి మనకు యూజ్ అవుతుంది ఎవరు? సూడోకోడ్. సో సూడోకోడ్ అంటే అర్థమైందా అండి? ఇట్ ఈస్ అ స్టెప్ బై స్టెప్ డిస్క్రిప్షన్ ఆఫ్ అన్ అల్గోరిథం. దీంట్లో ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేయము, మనం జస్ట్ సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెక్స్ట్ లో మనం దీన్ని రాసుకుంటాము. నెక్స్ట్, ఇది ఒక ఇంటర్మీడియట్ స్టేట్ లాగా వర్క్ అవుతుంది. ఎవరి మధ్యలో అంటే ఐడియా అండ్ ఇంప్లిమెంటేషన్, అంటే అల్గోరిథం అండ్ ప్రోగ్రామ్. నెక్స్ట్, మనం ఒక సూడోకోడ్ ని ఎలా రాసుకోవాలి? హౌ టు రైట్ సూడోకోడ్? Before writing the pseudocode of any algorithm, the following points must be kept in mind. సో ఒక అల్గోరిథం కోడ్ ని మనం సూడో కోడ్ లాగా మార్చాలి అంటే ఫస్ట్ ఈ పాయింట్స్ అన్నిటిని మనం మైండ్ లో పెట్టుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి ఏ ఏ స్టెప్స్ మనం రాయాలి అనుకుంటున్నామో అవన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత మెయిన్ గోల్ ఏంటి అంటే మనం దేని గురించి ఈ సూడో కోడ్ రాసుకుంటున్నాము దాన్ని రాసుకోండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. This program will print first n numbers of Fibonacci series. నేను రాయడం లేదు ఫిబొనాకీ సిరీస్, బట్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇలా డిస్క్రైబ్ చేసుకోవాలి అని చూపిస్తున్నాను. నెక్స్ట్, ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్స్ లైక్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ కానివ్వండి, లూపింగ్ స్టేట్మెంట్స్ కానివ్వండి, ఓకేనా, ఇవన్నీ యూజ్ చేస్తాం కదండి. సేమ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్స్ ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు, బట్ మనం కోడ్ రాయడం లేదు, జస్ట్ ఆ టెక్స్ట్ తో మనం రిప్రజెంట్ చేస్తున్నాము. నెక్స్ట్, దాన్ని ఇండెంట్ చేయండి. ఇట్ ఫాలోస్ ఇండెంటేషన్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ పర్పస్. నెక్స్ట్, దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇట్ ఇంప్రూవ్స్ రీడబిలిటీ. అలాగే ఒకవేళ ఈ వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు అన్ని క్యాపిటల్ లెటర్స్ లోనే రాసుకోండి, ఓకేనా. నెక్స్ట్, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ 1 ప్రింట్ రెస్పాన్స్ ఐ ఆమ్ కేస్ 1, కేసెస్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇఫ్ 2 ప్రింట్ రెస్పాన్స్ ఐ ఆమ్ కేస్ 2. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇఫ్ అనేది నేను క్యాపిటల్ లో రాశాను, ఎందుకంటే మనం ఏదైతే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ కానివ్వండి, లూపింగ్ స్టేట్మెంట్స్ కానివ్వండి, ఇలాంటివి యూజ్ చేసినప్పుడు మనము దానికి క్యాపిటల్ లెటర్స్ మాత్రమే యూజ్ చేయాలి, ఓకేనా, సూడో కోడ్ లో. నెక్స్ట్, use appropriate naming conventions. If a programmer goes through a pseudocode, his approach will be the same as per that, so the naming must be simple and distinct. సో మనం ఏదైతే నేమింగ్ కన్వెన్షన్స్ యూజ్ చేస్తామో అవి సింపుల్ గా ఉండాలి, అలాగే డిస్టింక్ట్ ఈస్ నథింగ్ బట్ డిఫరెంట్ గా ఉండాలి. రిజర్వ్డ్ కమాండ్స్ ఆర్ కీవర్డ్స్ మస్ట్ బి రిప్రజెంటెడ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. Example, if you are writing if else statements, then make sure if and else be in capital letters. ఆల్రెడీ చెప్పానండి. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ లో చూసుకున్నా కూడా
నేను ఇక్కడ ఇఫ్ యూజ్ చేశాను, ఇఫ్ క్యాపిటల్ లెటర్స్ లో రాశాను. సో కీవర్డ్స్ కానివ్వండి, అలాగే రిజర్వ్డ్ కమాండ్స్ కానివ్వండి, అవన్నీ మనం ఎలా రాసుకోవాలండి, క్యాపిటల్ లెటర్స్ లోనే మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్, చెక్ వెదర్ ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ఎ సూడో కోడ్ ఆర్ కంప్లీట్, ఫైనైట్ అండ్ క్లియర్ టు అండర్స్టాండ్ అండ్ కాంప్రిహెండ్. సో సూడో కోడ్ స్టెప్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయా, కంప్లీట్ అయినాయా, లేదా ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ లో మనం కంప్లీట్ చేసినామా, అది అండర్స్టాండ్ చేసుకోవడానికి క్లియర్ గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అంత రాసిన తర్వాత. సో ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద యాక్చువల్ కోడ్. సో మనము ఎక్స్ప్లెనేషనే కదండి సూడో కోడ్ లో చేసేది. నెక్స్ట్ ఏ యాక్చువల్ కోడ్ లో ఏం జరుగుతుంది అనేది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ లో మనము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. డోంట్ రైట్ ద సూడో కోడ్ ఇన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. It is necessary that the pseudocode is simple and easy to understand even for a layman or client, minimizing the use of technical terms. సో సూడోకోడ్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాయొద్దు. ఎందుకు అంటే సో మన క్లయింట్స్కి కూడా మనము అర్థమయ్యేలా సూడోకోడ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మన అప్లికేషన్ మనం డెవలప్ చేయక ముందు ఎలా ప్రొసీజర్, ఏ స్టెప్స్ మనం ఫాలో అవుతున్నాము అనేది టెక్నికల్ టర్మ్స్ని కొంచెం తగ్గించి సూడోకోడ్ని రాస్తే క్లయింట్స్కి కూడా బాగా అర్థమవుతుంది అని లాస్ట్ పాయింట్. సో ఈ పాయింట్స్ అన్ని మనం మైండ్లో పెట్టుకుంటే సూడోకోడ్ రాయడానికి యూజ్ అవుతుందండి. అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఇచ్చాను, ఐ మీన్ సూడోకోడ్స్ ఇచ్చాను. దీని అవుట్పుట్ ఏమొస్తుందో మీరు కమెంట్స్లో ప్రింట్ చేయండి, కమెంట్స్లో టైప్ చేయండి, ఓకేనా. ఇంటీజర్స్ నేను ఇక్కడ ఏ పి అనే 2 వేరియబుల్స్ తీసుకున్నాను. సెట్ ఏ ఈక్వల్స్ టు 5 అనే వాల్యూ నేను ఏలో స్టోర్ చేశాను, ఓకేనా. ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 పర్ఫామ్ చేశాను. నెక్స్ట్ ఏ ఇంటూ 2 పర్ఫామ్ చేశాను. నెక్స్ట్ ఏ ఈక్వల్స్ టు ఏ బై 2 అండ్ నెక్స్ట్ పి ఈక్వల్స్ టు ఏ బై 5 ప్లస్ 6. సో ఇక్కడ ఏ ప్లస్ 1 జరిగిన తర్వాత 6 వాల్యూ వచ్చి ఏలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 2, 6 ఇంటూ 2 అంటే 12. ఆ 12 అనే వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది. అంటే ఏ వాల్యూ చేంజ్ అవుతూ వస్తుంది ప్రతి స్టెప్కి, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇంటీజర్ ఏబిసి తీసుకున్నాను. సెట్ బి ఈక్వల్స్ టు 40, సి ఈక్వల్స్ టు 20 అండ్ ఏ ఈక్వల్స్ టు 20. దీనికి కూడా కొన్ని స్టెప్స్ ఇచ్చాను, అది పర్ఫామ్ చేసి దాని అవుట్పుట్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. అండ్ మీకు సూడోకోడ్ టాపిక్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ and subscribe to Sheikh Fatima Hussain. Thank you.